ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఎడ్సెట్ 2025కు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ఫుల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడుందంటే 1/6/2025 ఈ డేట్ రోజు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ సిబిటి మోడ్లో నడుస్తుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో ఉంటుంది. 2 సెషన్లు నడుస్తుంది. ఫస్ట్ సెషన్ వచ్చేసి మనకు 10 గంటల నుంచి 12 గంటల వరకు నడుస్తుంది. సెకండ్ సెషన్ వచ్చేసి మనకు 2 గంటల నుంచి 4 గంటల వరకు మధ్యాహ్నం. ఈ 2 సెషన్లలో ఈ ఎంట్రన్స్ అయితే జరుగుతుంది. మొత్తం రీజనల్ సెంటర్స్ 16 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ నడుస్తుంది. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లింక్ అయితే ఎనబుల్ అయింది, ఇక్కడ చూసుకోవచ్చు. డౌన్లోడ్ హాల్ టికెట్ అని అక్కడ నొక్కండి. నొక్కిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ 2 ఎంటర్ చేసి మనం హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్కి సంబంధించి ఇక దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషను తెలుసుకుందాం. వీడియోనైతే లైక్ చేయండి. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతారంటే 36 మార్క్స్ రావాలి. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ అయితే, ఎస్సీ ఎస్టీ కాకపోతే 36 మార్కులు రావాలి. టోటల్ 150 మార్క్స్ ఎగ్జాము. ఈ 150 మార్క్స్లో 25% మార్క్స్ వస్తే, అంటే 36 మార్క్స్ వస్తేనే క్వాలిఫై. ఇఫ్ ఎస్సీ ఎస్టీ అయితే, ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితేనేమో దానికి క్వాలిఫై మార్క్స్ అయితే లేవు, అంటే 1 మార్క్ వచ్చినా కూడా క్వాలిఫై అయినట్లే. ఈ 150 మార్కులకు సంబంధించి ఏ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది అనేది చూస్తే మనకి ఇక్కడ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్కి సంబంధించి 60 మార్కులు ఉంటుంది. ఈ 60 మార్కులలో మ్యాథ్స్ నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి, ఫిజికల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్లు, బయాలజికల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్లు, సోషల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్లు. ఈ విధంగా 60 మార్కులకు సంబంధించింది ఉంటుంది. టీచింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 20 మార్కులు ఉంటాయి, 20 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి 20 మార్కులు ఉంటాయి, 20 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్కి సంబంధించి 30 మార్కులు, 30 క్వశ్చన్లు. కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి 20 మార్కులు, 20 క్వశ్చన్లు వస్తాయి. టోటల్గా 150 క్వశ్చన్లు, 150 మార్కులు ఉంటుంది. ఇదే విధంగా సిలబస్ను గమనిస్తే మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు 20 మార్కులు ఉంటాయి కదా. 20 మార్కులకు సంబంధించి నెంబర్ సిస్టమ్ ఉంటుంది, కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెజరింగ్, ట్రిగనోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఈ సబ్జెక్టులకు సంబంధించి అప్ టు 10th క్లాస్ వరకు తెలంగాణ స్టేట్ కరికులంలో ఈ 20 మార్కులకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. సైన్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ 2 కలిపి 20 మార్కులు ఉంటుంది కదా, అది కూడా అప్ టు 10th క్లాస్ వరకు తీసుకుంటారు. ఫుడ్, లివింగ్ ఆర్గనిజం, లైఫ్ ప్రాసెస్, బయోడైవర్సిటీ, పొల్యూషను, మెటీరియల్, లైటు, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, హీటు, సౌండ్, మోషన్, చార్జెస్, వెదర్ అండ్ క్లైమేట్, కోల్ అండ్ పెట్రోల్, సమ్ న్యాచురల్ ఫెనోమెనా, స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్, మెటలర్జీ, కెమికల్ రియాక్షన్స్. ఇది సైన్స్కి సంబంధించి 20 మార్కులు వస్తాయి. తర్వాత సోషల్ కూడా 20 మార్కులు వస్తాయి. 20 మార్కులు జామెట్రీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఈ 4 చాప్టర్ల నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఇక టీచింగ్ ఆప్టిట్యూడ్ గమనిస్తే టీచింగ్ క్వశ్చన్స్ విల్ బీ రిలేటెడ్ టు అండర్స్టాండింగ్ టీచింగ్ లెసన్ ప్రాసెస్. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లను బట్టి ఇస్తారు. ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ చూస్తే రీడింగ్ కాంప్రహెన్షను, స్పెల్లింగ్ ఎర్రర్సు, వొకాబులరీ, ప్రేజ్ రీప్లేస్మెంటు, ఎర్రర్ డిటెక్షను, వర్డ్ అసోసియేషన్, దీంట్లోకి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్లు వస్తాయి. జీకేలో 30 క్వశ్చన్లు వస్తాయండి. ఈ జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి 30 క్వశ్చన్లు వస్తాయి. కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి 20 క్వశ్చన్లు, కంప్యూటరు, ఇంటర్నెట్, మెమోరీ, నెట్వర్కింగ్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్, యాంటీవైరసెస్, వీటికి సంబంధించి ఒక 20 మార్కులు. మొత్తం 150 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 150 మార్కులు అలాట్ చేస్తారు. మొత్తంగా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. హెడ్సెట్కి సంబంధించి అక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ 2 ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని 1 తారీఖు జరగబోయే ఎగ్జామ్ను మంచిగా రాయండి. 2 సెషన్లలో ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒకటే రోజు ఎగ్జామ్ను అటెండ్ కాండి, మంచిగా రాయండి, సీట్ సంపాదించుకోండి. ఈ ఎగ్జామ్ అంతా కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ హెడ్సెట్ ఫ్రెండ్స్తో వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.